సో ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ గురించి అథమెటిక్ రీజనింగ్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూవర్స్ టెక్నికల్ సైడ్ వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి టెక్నికల్గా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్గా జనాలందరూ ఏంటంటే అన్ని యాప్టిట్యూడ్ రీజనింగ్ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిపోతుంది, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూకి వస్తాం. టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అది సి అయినా డాట్‌నెట్ అయినా జావా అయినా. సిపిపి ఇంతకు ముందు ఉండేదండి, ఇప్పుడు అంతా కూడా ఎలా ఉంటుందంటే జావా కానీ డాట్‌నెట్ కానీ పైథాన్ కానీ. సో జావా కానీ డాట్‌నెట్ కానీ పైథాన్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు కోడింగ్ చేసే నాలెడ్జ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలెండ్రోమ్ నెంబర్ అని కోడింగ్ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చాను. పాలెండ్రోమ్ నెంబర్ అనే దాన్ని మీరు సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి అవుట్పుట్ చూపించాలి. సిస్టమ్ టెస్ట్ అంటే ఇక్కడ మేబీ కొన్ని చోట్ల సిస్టమ్ టెస్ట్ ఉండకపోవచ్చు అండి. టెక్నికల్ ఇంటర్వ్యూలో మేము ఎలా అంటే ఒక వైట్ పేపర్ ఇస్తాం. వైట్ పేపర్ ఇచ్చి నాకు ఫిబొనాక్సీ సిరీస్ నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అని అడుగుతాం. దాని ముందు మీ రెజ్యూమ్ ఉంటుంది, రెజ్యూమ్ గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ మాట్లాడదాం. సో మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు జావా వచ్చు, లేదా డాట్‌నెట్ వచ్చు, పైథాన్ వచ్చు. సిసిపిపి ఎందుకు వద్దన్నాను? సిసిపిపి బేసిక్స్ అండి. అది ఇప్పుడు దానికంటే కూడా అది బేసిక్స్ నేర్చుకుంటే వెళ్ళనుకుంటే ఏదైనా స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. బట్ కానీ ఏంటంటే కరెంట్ మార్కెట్లో పైథాన్ ఎక్కువ రన్ అవుతుందండి. పైథాన్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. మీరు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. పైథాన్ స్క్రాచ్ బేసిక్స్ నుంచి మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్, అడ్వాన్స్ లెవెల్లో నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కడ ఏం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, డిగ్రీ కానీ ఎవరైనా సరే అండి, పైథాన్ అనేది చాలా 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 ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్ సినారియోస్. ఎందుకంటే అది మెషిన్ లెర్నింగ్ లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏమవుతుందంటే ఇట్స్ హ్యాస్ ఎ మల్టిపుల్ క్యాపబిలిటీస్. అంటే అది మిషన్ లెర్నింగ్ లో యూజ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిలో ప్రోగ్రామింగ్ యూజ్ అవుతుంది, డేటా అనలిటిక్స్ లో యూజ్ అవుతుంది, రోబోటిక్స్ దానిలో యూజ్ అవుతుంది. సో పైథాన్ అనేది ఇట్ బికేమ్ ఏ మాస్టర్ పీస్ నౌ. ఓకే, సో దాన్ని మీరు నేర్చుకోండి. దాన్ని మీరు పైథాన్ కానీ, జావా కానీ, డాట్‌నెట్ కానీ ఏది మీరు కంఫర్టబుల్గా ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫస్ట్ పార్ట్. రెండోది దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక డేటాబేస్ అనేది తెలుసుకోవాలి. ఓకే, డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ గాని, ఒరాకిల్ గాని, లేదంటే డిజాంగో అదేనా? కరెక్ట్ అండి. DB2 కానీ, ఒరాకిల్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, ఒక ఎంప్లాయ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ నుంచి హైయెస్ట్ సాలరీ ఎలా ఫెచ్ చేయాలి, డేటా ఎలా ఫెచ్ చేయాలి, కొరీస్, TDL కొరీస్ అని, DML కొరీస్ అని చెప్పి, తర్వాత సెలెక్ట్ కొరీస్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలండి. DB కూడా నేర్చుకుంటే ఏమవుతుందంటే బేసికల్గా మేము ఒక కంపెనీలో ఒక పర్సన్ తీసుకున్నప్పుడు ఐదర్ అతన్ని ప్రోగ్రామింగ్ సైడ్ వేయచ్చు, లేదా DB సైడ్ వేయచ్చు, లేదా టెస్టింగ్ సైడ్ వేయచ్చు. ఎలా అయినా సరే ఫ్రెషర్ అనేవాళ్ళు ఇట్స్ లైక్ రా అండి. అంటే మనం ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెషర్స్ని. సో మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండడం వల్ల లాజికల్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ డేటాబేస్ ఉండటం వల్ల వాళ్ళకి డేటాబేస్ ఒక సిస్టమ్ ఐడియా ఉంటుంది. సో దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే SDLC అండి. SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉంటుంది ఫేస్బుక్ అనేది ఎలా తయారు చేస్తారు, ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో ఒక 6 స్టెప్స్ ఉంటాయండి, 6 to 7 స్టెప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టెప్ అనేది మీకు అర్థం కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ SDLC నాలెడ్జ్ పెట్టుకుంటారు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు పైథాన్ కాదేనా, తర్వాత నెక్స్ట్ మీకు ఒక DB వచ్చు. ఇవి దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే, సో ఇంటర్న్షిప్ వాళ్ళు ఓన్ గా చేయొచ్చు, లేదు అనుకుంటే ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎలా అంటే సో మీరు అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో మీరు ఆన్లైన్లో మీకు టైం క్యాపబిలిటీస్ ఉండాలి, వాళ్ళు ఇచ్చిన వర్క్ నేర్చుకొని మీరు చేసే ఇది ఉండాలి, కమిట్మెంట్. సాధారణంగా అన్ని కంపెనీస్ లో మాకు డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత కంపెనీస్ మాకు వస్తాయి, ఇంటర్న్షిప్స్ ఇస్తారని ఎక్కువ అప్పుడు అప్లై చేస్తూ ఉంటారు. సార్ మాకు ఇంటర్న్షిప్ కావాలి, మీ కంపెనీలో ఉంటే ఇవ్వండి అని చాలా మంది నన్ను కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అంటే వాళ్ళు డిగ్రీ బ్యాచులర్స్ కంప్లీట్ అవ్వక ముందే చేసుంటే కొంచెం బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇంటర్న్షిప్ అని నథింగ్ బట్ ఏంటంటే మీకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ చేయిస్తారు. మీకు IT ఏదైనా ఒక లాంగ్వేజ్ కానీ, ఒక దేనిలో కానీ మీరు దేనిలో ప్రొఫెషనల్ అయితే దానిలో ఇంటర్న్షిప్కి అప్లై చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి కూడా మీకు స్టైఫండ్ ఎంతో కొంత ఇస్తారు. సో దీనివల్ల ఇంటర్న్షిప్ వల్ల ఏమవుతుందంటే మీకు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. సో ఎందుకు ఇది డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అంటే నాకు ఒక
ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానండి. నాకు ఒక దాదాపుగా నేను ఆఫ్ క్యాంపస్కి నేను కంపెనీలో తీసుకుంటే ఒక 2000 రెజ్యూమ్స్ వస్తాయి ఫ్రెషర్స్కి. 2000 రెజ్యూమ్స్లో నేను పలానా సునీల్ రెజ్యూమ్లోనే నేను ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఆ రెజ్యూమ్లో ఇంటర్న్షిప్ కానీ నెక్స్ట్ ఇంకొక పాయింట్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. సర్టిఫికేషన్ నేను నేర్చుకున్నాను సార్, నేను ఉడిమిలో తీసుకుంటాను, లేదా నేను ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు, ఈ సర్టిఫికేట్స్ ఇట్ విల్ నాట్ బి వ్యాలిడ్ అండి. మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటానికి ఏంటంటే మీకు ఆ బోర్డు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టింగ్లో సర్టిఫికేషన్ చేద్దాం అనుకున్నారు, టెస్టింగ్లో ఐటీబీ ఇండియన్ టెస్టింగ్ బోర్డు, యుఎస్ టెస్టింగ్ బోర్డు, యూకే టెస్టింగ్ బోర్డు, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. అవి వాళ్ళు అఫిలియేటెడ్ అండి. అదే జావాలో చేయాలంటే సన్ సర్టిఫికేషన్స్, అదే నెట్వర్కింగ్ సైడ్ అయితే మైక్రోసాఫ్ట్ లో చేయాలంటే .NET చేయాలంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్. ఇలా మీరు ఏది నేర్చుకున్నా సరే దానికి సంబంధించిన ఒక సర్టిఫికేషన్ ఒక $200 $300 కడతారండి. కట్టి మీరు ఆ సర్టిఫికేషన్ చేసి ఆ సర్టిఫికేషన్ యాంబ్లమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ISTQB ఫౌండేషన్ లెవెల్ సర్టిఫైడ్ క్యాండిడేట్ అని యాంబ్లమ్ కనుక ఆ ముద్ర మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే, మీరు ఆ సర్టిఫై చేసి ఉంటే రెజ్యూమ్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రెషర్స్కి కుప్పలు రెజ్యూమ్స్ వస్తాయండి. సో చాలామంది ఏంటంటే నేర్చుకున్నాం, బట్ నేర్చుకున్న దానికి ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ ఉంటే దట్ విల్ బి ద వాల్యూ యాడెడ్ టు ద రెజ్యూమే. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెషర్స్ రెజ్యూమ్లో మీకు షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటుందండి, ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, దీంతో పాటు ఏంటంటే ఫ్రెషర్గా మీరు ఇంటర్న్షిప్, సర్టిఫికేషన్స్, తర్వాత మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటర్న్ టెస్ట్. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయిపోయింది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటే గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేయొచ్చు. ఓకే, గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మళ్ళీ నేను సపరేట్గా చెప్తామండి మేము. తర్వాత నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయింది. టెక్నికల్ ఇంటర్వ్యూలో టెక్నికల్ పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు టెక్నికల్ పార్ట్లో ఏ టెక్నాలజీ ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నా సజెషన్ అయితే పైథాన్ నేర్చుకోమని చెప్తానండి. ఒక నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు పైథాన్ నీట్గా 1 by 1 ఇన్స్టాల్ చేసుకొని పైథాన్ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత దానివల్ల మల్టిపుల్ యూసేజెస్ ఉన్నాయి. అండ్ డేటాబేస్ కూడా ఒక DB2 కానీ ఒరాకిల్ కానీ SQL కానీ నేర్చుకోండి. దాంతోపాటు మీరు ఈ 2 నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే దీంతోపాటు సర్టిఫికేషన్ కానీ చేస్తే మీకు స్టార్టింగ్ బెనిఫిట్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అనేది అందరికీ రాదండి అవకాశం, దట్స్ ఓకే, బట్ సర్టిఫికేషన్ చేయటం వల్ల మీ రెజ్యూమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు వరకు మీరు రెజ్యూమ్ గురించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఇచ్చేయాలని చెప్పారు క్లియర్గా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీటెక్ కానీ డిగ్రీస్ కానీ ఎవరు ఇప్పుడు టెక్నాలజీస్ డైలీ మారిపోతూ ఉన్నాయి. సో ఏ టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏది నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది, ఆ టెక్నాలజీస్ని వాళ్ళు టైం వేస్ట్ కాకుండా ఎట్లా ప్రిపేర్ కావాలి? ఓకే, సో బేసికల్గా ఏంటంటే అండి టెక్నాలజీస్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ అంటే కొందరు అంటారు SAP నేర్చుకోరా, లేకపోతే కాగ్నోస్ నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి, టెస్టింగ్ నేర్చుకోండి, ఈజీగా జాబ్ వస్తుంది వితౌట్ కోడింగ్ అంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీలో డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, BA పర్సన్ ఉంటారు, ఓకే, మేనేజర్స్ ఉంటారు, IT సపోర్ట్ ఉంటారు, HR ఉంటారు. ఇలా చాలామంది కలిస్తేనే అది IT కంపెనీ అవుతుందండి. ఓకే, సో ఫ్రెషర్గా డిగ్రీ కానీ బీటెక్ కానీ MCA కానీ ఏదైనా చేస్తుంటే మీరు బేసిక్గా నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్, కరెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటి అంటే, నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఆన్ క్యాంపస్లో అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక DB, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి. బట్ మీరు ఆఫ్ క్యాంపస్కి వచ్చారు, 2022 పాస్ అవుట్ లేదా 23 పాస్ అవుట్, ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటే నేను గెటిన్ అవుతాను అంటే, దీనికి ఏంటంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ ఫ్రెషర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇది .NET కానీ జావా కానీ. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా చేసుకునేటట్టు ఉండాలి. అంటే DB మీరు ఏదైనా అంటే బేసికల్గా ఏంటంటే డెవలప్మెంట్ అనేది అంత ఈజీ కాదండి. యూ షుడ్ హ్యావ్ ఎ లాజికల్ స్కిల్స్. మీరు లాజికల్గా థింకింగ్ చేయగలను, లాజికల్గా చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది మనకు యూజ్ అవుతుందండి. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే చెప్పాను కదా, మీకు జావా లాంగ్వేజ్ కానీ ఊప్స్ కాన్సెప్ట్స్, తర్వాత నుంచి బేసిక్స్, అడ్వాన్స్డ్ జావా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. .NET కూడా సేమ్ అలాగే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుండి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, AngularJS, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకొని ఉంటేనే మీరు ఆ ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే దానికి మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, ఇది చాలా మంచి ఇప్పుడు మినిమం 5 lakhs అండి ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక మీరు ఒక 6 months నేర్చుకోవడం అంటే చాలామంది అంటారు నేను నేర్చుకున్నాను సార్, ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాను నేర్చుకున్నాను,
సరే మీరు 1 month 2 months నేర్చుకున్నట్టు కాదండి. ఒక 6 months ఒక టెక్నాలజీ పట్టుకొని ఆ టెక్నాలజీలో 6 months కంప్లీట్గా ఇన్ డెప్త్ ఒక ప్రాజెక్ట్ చేసేంత నాలెడ్జ్ తెచ్చుకున్నప్పుడే దట్ విల్ బి వాల్యుయేటెడ్ టు యువర్ రెజ్యూమే. కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. కొంతమందికి అండి నేను చెప్తున్నాను, అంటే నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్, అంటే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినా సరే ఆ టెక్నికల్ స్కిల్స్ వల్ల కూడా జాబ్స్ వచ్చినాయి. చాలా సినారియోస్ ఉన్నాయండి. టెక్నికల్గా నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, 10 ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్గా రాసావు నువ్వు, యువర్ ఇన్. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానిలో ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఒక మంచి రోల్. తర్వాత నెక్స్ట్ ఇంకొక జాబ్ ఏంటంటే ఆండ్రాయిడ్ డెవలపర్. ఎందుకు ఆండ్రాయిడ్ డెవలపర్ అంటే ఇప్పుడు కరెంట్ సినారియోలో మీరు చూస్తే కరెంట్ వరల్డ్లో ఎక్కడ చూసినా అండి, మీకు ఎక్కడ చూసినా సరే మొబైల్ అప్లికేషన్, జీపే, ఫోన్పే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 10 years బ్యాక్ లేదా 5 years బ్యాక్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఫ్రమ్ 1 person టు అనదర్ పర్సన్ ఏం చేసేవాళ్ళం అండి? మనం బ్యాంక్ వెళ్తాము, బ్యాంక్ దగ్గర లైన్లో నుంచుంటాము, ఒక రిసిప్ట్ రాస్తాము, లైన్లో నుంచొని వాడికి అమౌంట్ వేస్తే అమౌంట్ వేసిన వెంటనే కూడా కొన్ని బ్యాంకులు వెళ్ళే కావు. ఇట్ టేక్స్ అరౌండ్ ఒక ½ an hour 1 hour తర్వాత వాళ్ళకి అమౌంట్ పాస్ అయ్యి. ఇప్పుడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జీపే, ఫోన్పే, పేటిఎం, ఓకే, ఇలా ఈజీగా ట్రాన్స్ఫర్. ఎందుకంటే మార్కెట్లో మొబైల్ యూసేజ్ అనేది ఎక్కువైపోయిందండి. సో మొబైల్లో ఉండేవి ఏంటి? అప్లికేషన్స్, యాప్స్ అనేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ మొబైల్ విత్ యూజింగ్ మొబైల్. సో దీన్ని ఏంటంటే ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఎక్కువ ఉంటుంది. ఐఓఎస్ కంటే ఆండ్రాయిడ్కి ఎక్కువ అండి. ఈవెన్ టీవీస్లో కూడా ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్నాయి. సో అందుకని ఆండ్రాయిడ్ డెవలపర్, ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ చాలా ఇంపార్టెంట్. ఆండ్రాయిడ్ డెవలపర్ అంటే ఆండ్రాయిడ్ సిస్టమ్, ఐఓఎస్ని ఆ సిస్టమ్ని ఆండ్రాయిడ్ నేర్చుకొని దాని మీద అప్లికేషన్స్ బిల్డ్ చేసే కనుక క్యాపబిలిటీస్ ఉంటే కనుక యూ హ్యావ్ అరౌండ్ 6 lakhsతో స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది చిన్న కంపెనీస్లో అనుకోండి 3 lakhs ఇవ్వచ్చు. డజన్ మైండ్ కంపెనీ టు కంపెనీ మారుతుంది. కానీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా సరే ఒక జాబ్ 3 years చేసిన తర్వాత స్విచ్ చేసుకోండి, తర్వాత దాన్ని యూ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్. బట్ యూ హ్యావ్ టు బీ లేటెస్ట్ ట్రెండ్స్. ఆ ట్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నాను. ఫుల్ స్టాక్ డెవలపర్, దెన్ ఆండ్రాయిడ్ డెవలపర్, ఓకే. నెక్స్ట్ AWS డెవలపర్, ఓకే, అమెజాన్ వెబ్ సర్వీస్. ఈ AWS కూడా నేర్చుకోవాలండి. AWS నేర్చుకొని AWS అంతా క్లౌడ్ బేస్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లౌడ్ అండి. సో టుడేస్ వరల్డ్లో మీకు ఎవ్రీథింగ్ ఇస్ క్లౌడ్. సో క్లౌడ్లో కనుక AWS మీరు నేర్చుకొని దానిలో డెవలపర్ సర్టిఫికేషన్ చేసుకుని ఉంటే కనుక యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద మార్కెట్, IT ఇండస్ట్రీ. దెన్ బ్లాక్ చైన్ డెవలపర్ అండి. నాకు ఇంకా టెక్కీ అండి, ఐ వాంట్ టు గో విత్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళాలనుకుంటున్నాను, నా ప్యాకేజ్ ఎక్కువ కావాలనుకున్నాను, బ్లాక్ చైన్ డెవలపర్ అండి. బ్లాక్ చైన్ ఈజ్ ట్రెండింగ్ టెక్నాలజీ నౌ. వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి, వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ నేర్చుకొని దాని మీద కనుక మీరు కనుక చేసుకోగలిగితే, మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోగలిగితే, దెన్ యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండ్ వెరీ లిమిటెడ్ పీపుల్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అండి. బ్లాక్ చైన్ డెవలపర్ మార్కెట్లో హాట్ కేక్ అండి, హాట్ కేక్ ఇది, ఓకే. సో ఇది తర్వాత నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అండి. ఏంటి సైబర్ సెక్యూరిటీ ఎందుకు అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న దానిలో ప్రతి ఒక్క అప్లికేషన్ అండి, నాట్ ఈవెన్ అడ్మిన్ కానీ లేకపోతే సిస్టమ్స్ కానీ వైరస్ వచ్చిందంటారు, లేదా అటాక్ చేశారంటారు, సైబర్ అటాక్స్ అంటారు, హ్యాకింగ్ అంటారు. ఈ వీటన్నిటికి కూడా ప్రతి ఒక్క కంపెనీ ఒక 2 లేదా ఒక 5 members, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ సైజ్. కొందరైతే MNC కంపెనీస్ ఒక 50 members 100 members టీమ్ ఉంటారండి సైబర్ సెక్యూరిటీ. సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ దే ఆర్ వాచింగ్, అంటే ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు లాగిన్ అవుతున్నారా, హ్యాక్ చేస్తున్నారా, ఓకే. వీటి మీద సైబర్ సెక్యూరిటీ అనేది ట్రెండింగ్ కోర్సు, అది కూడా మీరు నేర్చుకోవచ్చు. అది నేర్చుకున్నా కానీ ఫ్రెషర్గా గెటిన్ అనేది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద కోర్సెస్ బేసికల్గా అండి. ఈ కోర్సెస్ వల్ల ఏమవుతుందంటే మీరు యూనిక్ అండి, అంటే దట్ షుడ్ బి అందరూ రెగ్యులర్గా వెళ్తున్నట్టుగా C నేర్చుకొని, CPP నేర్చుకొని, జావా నేర్చుకొని ఇలా రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా పైథాన్ డెవలపరు లేకపోతే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్లో ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది, మీ రెజ్యూమ్లో మీరు ఎక్కువ వెయిటేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీకి లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ ఈజ్ వెరీ రేర్ డొమైన్. ఇఫ్ యూ లెర్న్ ఇట్ అండ్ యూ బికేమ్ ఎ మాస్టర్ ఇన్ ఇట్, దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఆన్ ఇట్. కమింగ్ 10 years 15 years వరకు దీని ఆన్గోయింగ్ ట్రెండింగ్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా 15 years 10-15 years వర్తున్న టెక్నాలజీస్ అండి. వాటిలోకి ఎంత డెప్త్ మీరు ఎంత కలిగితే అంత లెంత్ మీరు అన్ని సంవత్సరాలు మీరు IT ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలరు. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవటం,
ప్యాటర్న్స్, వీటికి పైథాన్ మీద నాలెడ్జ్ ఉండాలండి. పైథాన్ డెవలప్మెంట్ కనుక మీకు వచ్చినట్టయితే ఇట్ విల్ బి వాల్యూ యాడెడ్ టు హియర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రండి ఇక్కడ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్. డేటా సైన్స్ ఏంటండి? డేటా సైన్స్ అంటే ఏం లేదండి, మీ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఉంటే దానికి ఒక ప్యాటర్న్ డిఫైన్ చేసి ఆ ప్యాటర్న్ ద్వారా వాళ్ళు దే విల్ ఫోర్కాస్ట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక HCL కంపెనీ ఉంది. HCL కంపెనీలో ఈ లాస్ట్ క్వార్టర్లో ఎంత వచ్చింది, సెకండ్ క్వార్టర్లో ఎంత వచ్చింది, థర్డ్ క్వార్టర్లో ఎంత వచ్చింది, సో ఏ క్రైటీరియా కింద వచ్చింది, దాన్ని ఏ అనాలిసిస్ చేసి ఎలా ప్యాటర్న్ అనేది ఒక డిజైన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎంత రావచ్చు నెక్స్ట్ క్వార్టర్కి. సో ఈ డేటాని అనలైజ్ చేయటం, ప్యాటర్న్ చేయటం. ఓకే, సో ఇవి ఈ ఈ ఈ ఈ ఈ క్యాటర్లో పవర్ BI టూల్, సో IBM కాగ్నోస్ టూల్ ఉంది. తర్వాత ఇంకా మీకు ఇలా క్లిక్ వ్యూ, ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. వీటన్నిటికి కూడా మీకు ఏమవుతాయి అంటే రిపోర్ట్స్ జనరేట్ చేసి దీన్ని డేటా అనేదాన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నారు వీళ్ళు యూజ్ చేసే విధంగా. సో ఎవ్రీథింగ్ ఇస్ డేటా అండి. ఇప్పుడు అమెజాన్ వాడు నెక్స్ట్ 1 yearలో నా ఫోర్కాస్ట్ ఎంత వస్తుంది అంటే ఎలా చెప్పగలడు? లాస్ట్ ఇయర్ డేటా తీసుకొని దాన్ని అనలైజ్ చేసి బ్యూటిఫుల్గా గ్రాఫ్స్గా రిప్రజెంట్ చేసి ఈ డేటా వల్ల ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కెన్ టేక్ ఈజీలీ డెసిషన్స్ అండి. దిస్ ఈస్ వెరీ క్రూషియల్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ట్రెండింగ్ టెక్నాలజీ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్. డేటా సైన్స్ రావడానికి మీరు పైథాన్ కూడా వచ్చుంటే ఇట్స్ విల్ బి వాల్యూ యాడెడ్. పైథాన్ నేర్చుకోకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఇవన్నీ కూడా డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా పైథాన్తో లింక్ అయి ఉంటాయండి. సో నా సజెషన్ ఏంటి అంటే నేను అంటుంది ఈరోజు ఓపెన్ మార్కెట్ అండి, అంటే మార్కెట్ చాలా క్లియర్గా ఉంది అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఈ ChatGPT ఇవి రావటం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది. ఏదైనా నేర్చుకోవాలన్నా చేయాలన్నా యూ హ్యావ్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారు, ఒక టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరు ఏంటంటే అంత ముందులాగా అంత వాస్ట్ సెర్చింగ్ అవసరం లేదండి. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ గురించి ఒక 10 వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ తర్వాత పైథాన్ మీద ఉడిమిలో ఒక కోర్స్ తీసుకోండి, ఒక సీక్వెన్షియల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత పైథాన్ మీద సర్టిఫికేషన్ ఉంటే సర్టిఫికేషన్ అప్లై చేసి సర్టిఫికేషన్ చేయండి. సో అంటే సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ ఒక సీక్వెన్స్లో ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా పైథాన్ నేర్చుకొని, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దీనిలో మీకు తెలిసిన లేటెస్ట్ టెక్నాలజీస్, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, లేకపోతే AWS డెవలపర్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, తర్వాత ఈ బ్లాక్ చైన్ డెవలపర్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, లేదా డేటా సైన్స్ కానీ, వీటి మీద వెళ్తే కనుక మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మార్కెట్లో కరెంట్ ట్రెండ్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు వాళ్ళకి ఏం నేర్చుకుంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు.